సరే ఓకే, అది మనం పక్కన పెట్టచ్చు. సరే ఎవరో ఒకళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చాడు అనొచ్చు. 91 డ్రోన్స్ అటాక్ అయితే ఒక్క శాటిలైట్ ఇమేజ్ కూడా లేదా మీ దగ్గర? రష్యా దగ్గర లేదు, యుక్రెయిన్ దగ్గర, సరే యుక్రెయిన్ అయితే అబద్ధాలను డిస్మిస్ చేస్తుంది, కానీ ఈ మిగతా కంట్రీస్, నేటో కంట్రీస్ రిలీజ్ చేయొచ్చు కదా. ఈ డ్రోన్ అటాక్ అయింది, శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్ డెబ్రీ ఉంటుంది, లేకపోతే అటాక్ అయిన వీడియోస్ ఉంటాయి. ప్రతిదానికి రష్యన్ సోల్జర్స్ క్యాప్చర్ అయిన వాటికి అయింది, రష్యా మీద అటాక్ అయిన వాటికి అయింది. చిగురికి మార్చిలో పుటిన్ క్యావెల్కేడ్ లో అయిన ఒక ఫైర్ ఇన్సిడెంట్, ఒక కార్ ఫైర్ ఇన్సిడెంట్ కూడా మార్చ్ 29 మార్చ్ 30 జరిగింది, దానివి కూడా వీడియోస్ వచ్చాయి. అలాంటిది 91 డ్రోన్స్ మీ చతుర్దశం లాంచ్ చేస్తే ఒక్క వీడియో కూడా లేదా అనేది నాకు ఒకటి. సో ఇది వన్ పాయింట్ ఐ అగ్రీ విత్ కర్నల్ రావు ఇస్ దట్ పీస్ టాక్స్ కటిల్ చేయడానికి ఏమైనా జరుగుతుందా అని, వెపన్స్ లాబీ, రన్ బై వెపన్స్ లాబీ. సో నేను ఒకటేంటంటే, ఇట్ ఈస్ నాట్ ఈజీ. నోవోగోరాడ్ లో ఆయన రెసిడెన్స్ ఉంటుంది లేక్ వాల్డై మీద. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోర్టిఫైడ్ ఫోర్ట్రెస్ ఇన్ ద వరల్డ్ అండి. దాని దగ్గరికి దరిదాపులకు రావడం కూడా చాలా కష్టం. సో రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందన్న థియరీ మాత్రం నేను ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయను. కొంచెం ఇంకా వెయిట్ చేసి చూద్దాం, ఇంకా ప్రూఫ్ వస్తుంది, ఇంకా ఇవి వస్తాయి. లేక్ వాల్డై దగ్గరికి 10 కిలోమీటర్ల రేడియస్ లోపలనే ఏదైనా వచ్చింది, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వస్తుందంటే క్లియరెన్స్ తీసుకుని కానీ రాదు. 10 కిలోమీటర్లు, ఐ థింక్ 50 కిలోమీటర్లు, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ డిస్టెన్స్. లేకపోతే రష్యన్ ఇంటెలిజెన్స్ పర్మిషన్ లేకుండా ఏవి రాలేవు అక్కడికి, క్వశ్చనే లేదు అక్కడికి వచ్చేది. అలాంటిది రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందంటే ఐ విల్ నీడ్ మోర్ ప్రూఫ్ అండి. ఫెయిల్ అవ్వచ్చు, ఎవరైనా ఫెయిల్ అవ్వచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మొసాద్ ఫెయిల్ అయింది, సిఐఏ ఫెయిల్ అయింది, కేజీబీ కూడా ఫెయిల్ అయింది, అందుకే రష్యా యుఎస్ తునాతునకలు అయిపోయింది, అది వేరే విషయం. బట్ I will still wait and watch for some more evidence, Vasudevan garu. That is the first aspect of the whole discussion. 91 drones ante there will be telltale signs. Where are they? That is my second question. Sare, Putin మీద అయ్యిందా, లేకపోతే ఈ డిస్కషన్స్ లో, పీస్ టాక్స్ లో రష్యా కొత్త యాంగిల్ ఏమైనా తీసుకొస్తుందా అని నాకు ఒక ఇది ఉంది. ఎందుకంటే జెలెన్స్కీ ముందుకు వెనక్కి ఆడుతున్నాడు, ఒక మాట మీద నించోవట్లేదు. ఒకసారి 50 ఏళ్ల సెక్యూరిటీ అంటాడు, ఒకసారి నేను డాన్బాస్ మొత్తం ఇవ్వను అంటాడు, డాన్బాస్ మా కల్చరల్లీ స్ట్రాంగ్ రీజన్ అంటాడు. కానీ ప్రపంచానికి తెలిసింది ఏంటంటే యుక్రెయిన్ అసలు ఒక నేషనల్ సెంటిమెంట్ మీద స్టాండ్ అయిన దేశం కాదు. దానిలో 3 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ కంప్లీట్ గా బ్రేక్ చేస్తే 3 డిఫరెంట్ నేషనాలిటీస్ ఉన్నాయి. రిలేషన్ లేదు 3 రిలేషన్ కంట్రీలో. దాన్ని నేషనల్ కల్చర్ మధ్యలో మాట్లాడుతుంటాడు. సో ఒక అన్ఫార్చునేట్లీ నేను ఇదివరకు కూడా అన్నాను, ఒక జోకర్ని తీసుకొచ్చి దేశ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తే మనకి ఇక్కడ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇండియా ప్రైమ్ మినిస్టర్ చేసినట్టు అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ వాడిని కూర్చోబెట్టారు. మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాల కనక సింహాసనం మనం చదువుకున్నాం, మనం అది జరుగుతుంది అక్కడ యుక్రెయిన్ లో. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే, ఆయన ఒక మాట మీద ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే, పుటిన్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంచెం ట్వీక్ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ ని, విచ్ ఇస్ ఫేర్. ఐ థింక్ ఇక్కడ ఎవరిదైనా, ఐ ఫర్మ్లీ బిలీవ్, రష్యా వార్ మొదలైనప్పటి నుంచి ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇఫ్ సమ్ పార్టీ వాజ్ ఎఫెక్టెడ్, అంటే ఏ పార్టీకైనా డేంజర్ ఉంది ఈ వార్ మొదలవడం వల్ల, ఎందుకు మొదలైందంటే ఏ పార్టీకైనా డేంజర్ ఉందంటే అది రష్యాకి. నేటోను ఎప్పటి నుంచో నేటో కంట్రీస్ తోటి రష్యాకు ఉన్న అగ్రిమెంట్ ఏంటి, నేటో కంట్రీస్ నా ద్వారా దగ్గరికి వచ్చి కూర్చోకూడదు, మీరు నేటోలో ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు, నేను నేటో జాయిన్ గాను, కానీ నా నైబరింగ్ దేశాలను కూడా మీరు ఉసిగొలిపి పైసలు చూపించి మీరు నేటోలో జాయిన్ చేయకూడదని ఒక అగ్రిమెంట్ ఉంది వాళ్ళతోటి. అది వయలేట్ చేసి యుఎస్ఏ యుక్రెయిన్ జాయిన్ చేసుకుందామని ట్రై చేస్తే, నేటో యుక్రెయిన్ జాయిన్ చేసుకుందామని చేస్తే యుక్రెయిన్ చెప్పారు మంచిగా, మీరు మా పక్క దేశము, మీరు మేము కలిసి ఉండాలి, చేయకండి అని. వినలేదు, వినకపోయేసరికి యుద్ధం చేశాడు ఆయన. సో ఐ ఫీల్ రష్యా ఇస్ జస్టిఫైడ్ ఇన్ దిస్ వార్. అంటే ప్రతి దానికి 2 కోణాలు ఉంటాయి. ఒక కోణంతో నేను అగ్రీ చేస్తున్నాను, రెండో కోణంతో నేను అగ్రీ చేయను. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నేను కరెక్ట్ అవ్వచ్చు, తప్పవచ్చు, అది వేరే విషయం. బట్ ఏంటంటే అగ్రీవ్డ్ పార్టీ మొత్తం యుద్ధంలో రష్యా. సో రష్యా హ్యాస్ అ రైట్ టు డిసైడ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ దిస్ వార్. ఎందుకంటే యుద్ధం అనుకున్న దానిలోంచి, యుద్ధం వద్దనుకునే పొజిషన్ నుంచి యుద్ధానికి ఫోర్స్ చేశారు రష్యాని, సో దట్ రష్యాని వీకెండ్ చేయడానికి. సో అలాంటప్పుడు రష్యా ఇఫ్ ఇట్ ఇస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ అండ్ రష్యా ఇఫ్ ఇట్ ఇస్ లేయింగ్ డౌన్ ఇట్స్ కండిషన్స్, తప్పేం లేదు. బట్ నిన్నది వచ్చిన న్యూస్ కొంచెం షాకింగ్ గానే అనిపించింది. ఒక నిమిషాన్ని నేను కూడా చూశాను, దాని తర్వాత నేను కూడా సర్వే చేసి చూశాను కొంచెం ఏం జరిగింది, ఇదివరకు అసాసినేషన్ అటెంప్ట్స్ లో ఏం ప్రోటోకాల్ ఫాలో అయ్యారు, ఇదివరకు జరిగిన అసాసినేషన్స్ అటెంప్ట్స్ ఎట్లా పబ్లిష్ చేశారు, ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, వాళ్ళకి ఒకటి డూమ్స్ డే రేడియో అని ఒకటి ఉంది రష్యాలో. దాని మీద ఒక ట్యూన్ వాళ్ళు వాయించారు నిన్న, ఈ అటాక్ జరిగిన తర్వాత
వాళ్ళ డూమ్స్ డే రేడియోలో ఆ ట్యూన్ పేరు ఏదో మర్చిపోయాను, బట్ దెన్ దట్ ఈస్ ద బేసికలీ వాళ్ళ డూమ్స్ డే రేడియోలో వాళ్ళు ప్లే చేసిన ట్యూన్ ఏంటి, ఆ ట్యూన్ జనరల్ గా స్వాన్ లేక్ అనుకుంటాను. స్వాన్ లేక్ అనేది ఎప్పుడైనా క్రైసిస్ అయినప్పుడు, వాళ్ళ పొలిటికల్ క్రైసిస్ అయినప్పుడు, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్లే చేస్తారు అది ఆ డూమ్స్ డే రేడియోలో. ఇట్ ఈస్ రష్యన్ ట్రెడిషన్, అది యుఎస్ఆర్ టైం నుంచి ఉంది వాళ్ళ దగ్గర అది. సో అది ప్లే చేశారు. అది ఎందుకు ప్లే చేశారని ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ఇవి ఈ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కొంచెం ఆన్సర్ అవ్వాలంటే ఇంకా కొంచెం మేబీ ఇంకో 24 గంటలు 48 గంటలు మనము వెయిట్ చేసి చూడాలేమో అనిపిస్తుంది వాసుదేవన్ గారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ స్టిల్ డిఫికల్ట్ ఫర్ మీ. అంటే నాకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఇప్పుడు పుటిన్ ప్రాణం మీద అటెంప్ట్ జరిగిందా, రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, యాక్చువల్ గా ఎవరు ప్లాట్ చేశారు అనేది. ప్లాట్ చేసింది వెరీ క్లియర్లీ ఇట్ మస్ట్ బి ద వెపన్స్ లాబీ అండ్ ద నాటో లాబీ, అది జరిగిందంటే. బట్ దర్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఇంకా ఐసిస్ ని వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు అనే మాట ఐ విల్ స్టిల్ డిస్కౌంటెడ్. వాటిలన్నిటిని మనము రూల్ అవుట్ చేయలేము, యుద్ధంలో దేన్ని రూల్ అవుట్ చేయలేము. బట్ ఐసిస్ అంటే దెర్ ఈస్ సమ్ రష్యన్ ప్రెజెన్స్ ఇన్ సెంట్రల్ ఏషియా ఆల్సో. రష్యాతోటి ఇరాన్ కి ఫ్రెండ్లీ సంబంధాలు ఉన్నాయి. సో అట్లానే కొన్ని సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ తోటి వాళ్ళకు ఉన్నాయి. సో అంత ఈజీగా ఇస్లామిక్ రెబల్స్ అన్నాము, వాళ్ళ టెర్రరిస్ట్ బేసికల్లీ, వాళ్ళ రెబల్స్ అని వాళ్ళకి మర్యాద ఇచ్చే అవసరం లేదు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ వచ్చి రష్యా మీద ఇప్పుడు వచ్చి అటాక్ చేస్తారంటే ఆ థియరీని నేను ఇప్పటికి డిబంక్ చేస్తాను, ఎందుకంటే దానికి మనకి టెల్టేల్ సైన్స్ అంత క్లియర్గా ఏం కనిపించలేదండి. రైట్. అంటే కల్నల్ పరం గారు ఇక్కడ ఒక మాట అన్నారు, 91-92 డ్రోన్స్ పడినప్పుడు యాజ్ యూ రైట్లీ సెడ్ దాని శిథిలాలు కనపడాలి, దాని విజువల్స్ లేవు, వీడియోస్ లేవు. అండ్ రెండోది ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ వాళ్ళ రేడియోలో ఏదో క్రైసిస్ వచ్చినప్పుడు వినిపించే మ్యూజిక్ వినిపించారు. సో రష్యా మైట్ హావ్ అండర్గాన్ సచ్ అ బిగ్ క్రైసిస్ అని మనం అనుకోవాలి. దేనికి సంబంధించి ఇంకా మూడో అంశం ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడకుండా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ మాట్లాడారు తొలిసారి జనరల్గా. రష్యా ప్రోటోకాల్స్లో ఏదో తేడా కనిపిస్తోంది అండ్ పరస్పర విరుద్ధమైన అంశాలకు సంబంధించి వాళ్ళ క్యాబినెట్లోనే ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదని అనుకోవచ్చా మనం? అంటే ఇవి రెండు విషయాలండి. ఇంటర్నేషనల్ గేమ్ లో అన్ఫార్చునేట్లీ యుఎస్ఆర్ బ్రేక్ అయినప్పుడు తప్ప అదర్వైజ్ రష్యా హాస్ ఆల్వేస్ బీన్ అహెడ్ ఇన్ ది స్పై గేమ్. జనరల్ గా కమ్యూనిస్ట్ బ్లాక్ హెస్ బీన్ అహెడ్ ఇన్ ది స్పై గేమ్. మనీ పవర్ వల్ల వాళ్ళు దెబ్బతిన్నారు 90s లో. రొమానియా బ్రేక్ అయినా, హంగేరీ బ్రేక్ అయినా, లేకపోతే బోస్నియా చెకోస్లోవాకియా బ్రేక్ అయినా కూడా ద ఫాల్ ఆఫ్ ద బర్లిన్ వాల్ ఇవన్నీ ఒకసారి మనీ పవర్ వచ్చేసరికి ఇవన్నీ జరిగాయి. అదర్వైజ్ ఇవేంటి సెపరేట్ బ్రెడ్ క్రమ్స్ అంటారు, అంటే సెపరేట్ క్లూస్ వదలడము ఈజ్ ఇట్ లీడింగ్ టు బిగర్ ప్లాట్ అనేది నా ఇది. ఈజ్ రష్యా ట్రైంగ్ టు అంటే ఏమార్చడానికి, ప్రపంచ దృష్టిని ఏమార్చడానికి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి వాళ్ళు చేస్తున్న మేజర్ ప్లాన్ దేనైనా దాస్తున్నారా దాని కింద అనేది నా పెద్ద అనుమానం. అండ్ మేజర్ ప్లాన్ విల్ బి సంథింగ్ ఆన్ యుక్రెయిన్ ఉంది, నథింగ్ ఎల్స్. యాజ్ ఆఫ్ నో దర్ కాన్సెంట్రేట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా యుక్రెయిన్ మీద ఉంది కాబట్టి అటువైపు నుంచి సర్గే లావ్రోవ్ మాట్లాడాడు. డిఫెన్స్ మినిస్ట్రీ సైలెంట్ గా ఉంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సైలెంట్ గా ఉన్నాయి, సాటిలైట్ ఇమేజెస్ రాలేదు. పొలిటికల్ క్రైసిస్ అన్నట్టు ఒకటి డైవర్ట్ చేయడానికి స్వాన్ లేక్ ట్యూన్ ప్లే చేశారు వాళ్ళు డూమ్స్ డే రేడియోలో.